ఏజింగ్. ఏజింగ్ అనంగానే మనకి యూజువల్‌గా ఏం గుర్తొస్తా ఉంటాయి? వ్రింకిల్స్ లేదా ఫైన్ లైన్స్ రావడం, గ్రే హెయిర్ లేదా మోకాళ్ళ నొప్పులు. ఇవన్నీ ఏజింగ్‌తో వచ్చే ప్రాసెస్. ఈ ఏజింగ్‌నయితే మనం స్టాప్ చేయలేం కానీ, కొన్ని గోల్డెన్ టిప్స్ పాటించడం వల్ల ఈ ఏజింగ్‌ని మనం స్లో డౌన్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ ఏజ్ ఎక్కువగా కనిపించకుండా ఉండడానికి డిఫరెంట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేస్తా ఉంటారు. అలానే డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్‌ని చేంజ్ చేస్తా ఉంటారు. అండ్ దాంతో పాటుగా డిఫరెంట్ యాక్సెసరీస్ యూస్ చేస్తా ఉంటారు. ఇవన్నీ ఓన్లీ పైపైన మెరుగులు మాత్రమే. కానీ ఇంటర్నల్‌గా, సైకలాజికల్‌గా మన ఏజ్‌ని తగ్గించుకోవాలి అంటే కొన్ని గోల్డెన్ టిప్స్ అన్నది పాటించాల్సిందే. సో, ఈ గోల్డెన్ టిప్స్ ఏంటివి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! దిస్ ఇస్ డాక్టర్ రోహిత. వీటిల్లో వచ్చే ఫస్ట్ 3 ఇంపార్టెంట్ గోల్డెన్ టిప్స్ ఏంటి అంటే, ఇవి మనందరికీ యూజువల్‌గా తెలిసినవే. కానీ చాలా నెగ్లెక్ట్ చేస్తా ఉంటాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే న్యూట్రిషన్. ఈ ఏజింగ్ ప్రాసెస్‌ని స్లో డౌన్ చేసుకోవాలి అంటే, మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ యూజువల్‌గా మనకి ఫ్రూట్స్‌లో ఎక్కువగా ఉంటుంది. దానిమ్మ ఇలాంటి ఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏజింగ్ ప్రాసెస్‌ని చాలా వరకు స్లో డౌన్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి అండ్ విటమిన్ ఇ ఎక్కువగా ఉండాలి. యూజువల్‌గా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఏంటివి అంటే కమలాకాయలు లేదా బత్తాయిలు, జామకాయ ఇలాంటి వాటిల్లో విటమిన్ సి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీనితో పాటు విటమిన్ ఇ అన్నది కూడా బాగా అవసరం. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల స్కిన్‌లో కొల్లాజెన్ అనేది ఎక్కువ ఫార్మ్ అవుతా ఉంటుంది. సో, కొల్లాజెన్ ఎక్కువగా ఫార్మ్ అయినప్పుడు మన ఫేస్‌లో కానీ, స్కిన్‌లో కానీ వ్రింకిల్స్ అన్నవి చాలా తక్కువగా కనిపిస్తా ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ సి అండ్ ఇ మనకి ఇంకా కావాల్సింది ఏంటి అంటే ప్రోటీన్. ప్రోటీన్ మనకి ఎక్కువగా మీట్‌లో, ఎగ్స్‌లో ఇలాంటి వాటిల్లో ప్రోటీన్ అనేది బాగా ఎక్కువ లభిస్తా ఉంటుంది. అండ్ సీడ్స్‌లో కూడా. ఈ సీడ్స్‌లో ప్రోటీన్‌తో పాటుగా మనకి విటమిన్ ఇ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, మీరు తీసుకునే ఆహారంలో వీటన్నిటిని గనక ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీ ఏజింగ్ ప్రాసెస్‌ని స్లో డౌన్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హైడ్రేషన్. చాలామంది వాటర్ తక్కువగా తీసుకుంటా ఉంటారు. సో, ఇది అందరికీ జనరల్‌గా తెలిసిన విషయమే. యూజువల్‌గా ఏంటంటే వాటర్ తక్కువగా తీసుకుంటే చర్మం బాగా ముడిచిపోయినట్లుగా, వ్రింకిల్స్ ఎక్కువ కనిపిస్తున్నట్లుగా అనిపిస్తా ఉంటుంది. సో, బాడీకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అట్‌లీస్ట్ 8-10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీగా డైలీ తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల ఏంటంటే బాడీ హైడ్రేటెడ్‌గా అనిపిస్తుంది. సో, దీనివల్ల వ్రింకిల్స్ అలాంటివి తక్కువ కనిపిస్తా ఉంటాయి. సో, హైడ్రేషన్ కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ గోల్డెన్ టిప్ ప్రాపర్ స్లీప్. ప్రాపర్ స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ చాలా మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే మనం యూజువల్‌గా నిద్రపోయినప్పుడు బాడీ బాగా రెస్ట్‌లో ఉన్నప్పుడు బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని బాడీ రిమూవ్ చేస్తుంది. దీంతో పాటుగా హీలింగ్ అండ్ రిపేర్ ప్రాసెస్ జరుగుతా ఉంటుంది. సో, బాడీ నెక్స్ట్ డే కావాల్సిన వర్క్‌కి రెడీ అవుతదనమాట. సో, ప్రాపర్ స్లీప్ గనక లేకపోతే ఈ టాక్సిన్స్ అన్నీ అక్యుములేట్ అయిపోవటం వల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తా ఉంటాం. సో, ఇది డైరెక్ట్‌గా ఏజింగ్ ప్రాసెస్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే బాడీకి ప్రాపర్ స్లీప్ అండ్ రెస్ట్ దొరుకుతుందో అప్పుడు బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. సో, దీనివల్ల మనకి ఏజింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, బాగా తక్కువ నిద్రపోయే వాళ్ళలో ఈ ముడతలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏజింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. సో, లెస్ స్లీప్, మోర్ ఏజింగ్. సో, ఈ 3 గోల్డెన్ టిప్స్ హైడ్రేషన్, న్యూట్రిషన్, ప్రాపర్ స్లీప్ ఇవన్నీ మన ఏజింగ్ ప్రాసెస్‌ని డైరెక్ట్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే వెయిట్. ఓవర్ వెయిట్ ఎక్కువగా ఒబీస్‌గా ఉన్నవాళ్ళు వీళ్ళు బాగా ఏజ్డ్‌గా కనిపిస్తా ఉంటారు. సో, మీరు గనక ఏజింగ్ ప్రాసెస్‌ని తగ్గించుకోవాలి అండ్ తక్కువ ఏజ్ లాగా కనిపించాలి అంటే మీరు ఒబేస్‌గా ఉన్నా, ఓవర్ వెయిట్‌గా ఉన్నా ఫస్ట్ మీ వెయిట్ యొక్క రిడక్షన్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఉన్న వెయిట్ కంటే వెయిట్ తగ్గుతారో అప్పుడు మీరు చిన్నగా కనిపిస్తారు అండ్ యంగ్‌గా కనిపిస్తారు. ఓన్లీ ఏజింగ్ కోసమే కాదు. యూజువల్‌గా ఒబీస్‌గా ఉంటే డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. వాళ్ళు డయాబెటిస్ వస్తుంది, వాళ్ళకి బీపీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ అన్నవి ఒబీస్‌గా ఉన్న వాళ్ళకి చాలా త్వరగా వస్తా ఉంటాయి. సో, ఏజింగ్ ప్రాసెస్‌నితో పాటుగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు తగ్గించుకోవాలి అంటే మీరు మీ వెయిట్ మేనేజ్‌మెంట్ చూసుకోవాలి. ఏజింగ్ ప్రాసెస్‌ని స్లో డౌన్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్ ఏంటి అంటే స్ట్రెస్ మేనేజ్‌మెంట్. యూజువల్‌గా ఇప్పుడున్న డేస్‌లో ఏంటంటే అందరికీ స్ట్రెస్ బాగా ఎక్కువైపోయింది. ఈ స్ట్రెస్ అన్నది మన బయోలాజికల్ ఏజ్‌ని డైరెక్ట్‌గా ఎఫెక్ట్ చేస్తా ఉంటుంది. సో, ఈ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ వల్ల బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతాయి. దీనివల్ల మన హెల్త్ కూడా డ్యామేజ్ అవుతా ఉంటుంది. సో, ఈ స్ట్రెస్ అన్నది మేనేజ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్.
సో స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి అంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి కానీ, యోగా లేదా మెడిటేషన్ ఇలాంటివి చేసుకోవటం వల్ల స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రెస్ అన్నది మేనేజ్ అయినప్పుడు ఇది మన ఏజింగ్ ప్రాసెస్ని కూడా డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ఏజింగ్ ప్రాసెస్లో మెయిన్ కల్ప్రిట్ ఏంటి అంటే షుగర్స్. ఎక్సెసివ్ షుగర్స్ తీసుకోవటం వల్ల ఇది బాడీలో ఉన్న కొలాజన్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే కొలాజన్ లెవెల్స్ అన్నవి బాడీలో తగ్గిపోతుందో అప్పుడు చర్మం బాగా ముడతలు పడిపోతాయి, వ్రింకిల్స్ అనేవి చాలా త్వరగా వస్తూ ఉంటాయి. సో ఎక్సెసివ్ షుగర్స్ని కంపల్సరీగా కట్ చేసుకోవాలి. నార్మల్ రిఫైన్డ్ షుగర్కి బదులుగా డిఫరెంట్ సబ్స్టిట్యూట్స్ని యూస్ చేసుకోవాలి. ఎలాంటివి అంటే బెల్లం కూడా టైప్ ఆఫ్ షుగర్, బట్ రిఫైన్డ్ షుగర్స్ కంటే ఇది చాలా బెటర్. సో బెల్లం యూస్ చేసుకోవటం, హనీ ఇలాంటి వాటిని యూస్ చేసుకోవటం వల్ల మనకి షుగర్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఇంకో గోల్డెన్ టిప్ ఏంటి అంటే ఫాస్టింగ్. యూజువల్గా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీకి కొంచెం టైం దొరుకుతుంది. బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి, బాడీకి రిపేర్ ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం దొరుకుతుంది. యూజువల్గా మనం ఫుడ్ తీసుకుంటే ఏంటంటే ఈ ఫుడ్ యొక్క డైజెషన్కి వీటికి మాత్రమే మన బాడీ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి టైం దొరుకుతుంది బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేసుకోవడానికి. సో ఇలా టైం దొరికినప్పుడు బాడీ దాని టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసి హీలింగ్ అండ్ రిపేర్ ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటుంది. సో దీనివల్ల ఏజింగ్ ప్రాసెస్ కూడా స్లో డౌన్ అవుతుంది. అండ్ ద లాస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే స్టే పాజిటివ్. పైన చెప్పినవన్నీ ఫాలో అయ్యి ఇది కనుక ఫాలో అవ్వకపోతే ఎటువంటి రిజల్ట్స్ చూడలేం. సో మీ లైఫ్లో మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి. ఇది మన బ్రెయిన్ని దాంతోపాటు మన బాడీని చాలా డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో మీరు సోషల్ గ్యాదరింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వండి, మీ ఫ్యామిలీతో టైం ఎక్కువ స్పెండ్ చేయండి. సో ఏ విషయాన్నైనా పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ గోల్డెన్ టిప్స్ అన్నీ పాటిస్తే కనుక మీరు ఇంటర్నల్గా, సైకలాజికల్గా మీ ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.